నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు బాబా స్ఫూర్తితో సత్యసాయి ట్రస్ట్ సేవలు అమోఘం అని ప్రశంస. పుట్టపర్తిలో 74వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్ సామాన్య ప్రజలు, కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలను నిర్మిస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఒంగోలులో మంత్రి డిబివి స్వామితో కలిసి నూతన కార్యాలయానికి శంకుస్థాపన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దువ్వాడ శ్రీనివాస్, మాధురి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ఆధ్యాత్మిక సంబరాలకు వేదికైంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలలో పాటు ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటై 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలకు మరింత ప్రాయం సంతరించుకుంది. ఈ ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారు సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో సీఎం ప్రసంగిస్తూ సత్యసాయి బోధనలు, ఆయన స్ఫూర్తితో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. నవంబర్ 23 సరిగ్గా ఇదే రోజు 100 ఏళ్ల క్రితం భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమి పుట్టపర్తిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు, ఒక పర్పస్ కోసం అవతరించారు. ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవన ప్రమాణాన్ని సాగించి ప్రపంచానికి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని అందించారు, జ్ఞానాన్ని బోధించారు, సన్మార్గాన్ని చూపించారు. సమాజ సేవ, అసాధారణ శక్తులు, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. 8 ఏళ్ల వయస్సు నుంచే ప్రార్థనలు, పాటలు, భజనలు, కీర్తనలతో దైవ చింతన కలిగి మిగిలిన పిల్లల కంటే బాబా భిన్నంగా ఉండేవారు. 1940 మే 23న అప్పుడు సత్యసాయి వయసు కేవలం 14 ఏళ్లు. ఆ వయసులోనే సత్యనారాయణ రాజుగా తన పూర్వాసరాన్ని వదులుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నారంటే, ఆయన ఒక పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. అది వచ్చింది కూడా పుట్టపర్తి. ఇక్కడే మీరు చూస్తే ఆయన ఇక్కడ పుట్టారంటే, ఎప్పుడు కూడా దేవుళ్ళు అవతారం ఎత్తినప్పుడు ఎక్కడో ఇక్కడ అవతరిస్తారు. అలాంటి సత్యసాయి బాబా గారు ఈ పవిత్రమైన భూమిని ఎంపిక చేసుకున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచానికి సాయి సిద్ధాంతం ద్వారా జ్ఞానాన్ని, సన్మార్గాన్ని చూపించారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు
దైవత్వానికి కేంద్రంగా మార్చారు. ఒక మాటలో చెప్పాలంటే మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమే శ్రీ సత్యసాయి. ఆ మహనీయుని శత జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకోవడం మనందరి అదృష్టం. ఆయన చెప్పిన సిద్ధాంతం లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇదే ఆయన మనకు బోధించిన విధానం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస సిద్ధాంతాలుగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. 1960లో బాబా స్థాపించిన శ్రీ సత్యసాయి సంస్థలతో సేవలకు ఒక రూపం వచ్చింది. శ్రీ సాయి తన మహిమలతో అన్ని మతాలు ఒకటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్, ది రిలీజియన్ ఆఫ్ లవ్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, ది లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్. There is only one caste, the caste of humanity. There is only one law, the law of karma. There is only one God, He is omnipresent. అనే ఇదే బాబా భక్తులకు చేసిన ఉపదేశం. ఈశ్వర శాంతి, ఈశ్వర సౌభాగ్యం, సకల జనుల సమిక్షేమాన్ని బాబా కోరుకున్నారు. కాబట్టి పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సాయి సిద్ధాంతం విశ్వవ్యాప్తమైంది. మంత్రి నారా లోకేష్ పుట్టపర్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో 74వ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు శ్రీ సత్యసాయి జిల్లా నలుమూల నుంచి సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యలను ఓపికగా విని వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజాదర్బార్లో పలువురు తమ గోడును మంత్రి ముందు వెళ్లబోసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలను నిర్మిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఒంగోలులోని దక్షిణ బైపాస్ రోడ్డు వద్ద 2.14 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన కార్యాలయానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిగా ప్రకాశం జిల్లా ఒంగోలులో గనుల శాఖ కార్యాలయాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఒంగోలులో నిర్మించే గనుల శాఖ కార్యాలయాన్ని మోడల్ కార్యాలయంగా నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒంగోలులో 20 సెంట్ల భూమిలో 2,14,00,000 రూపాయల వ్యయంతో సుందరమైన భవనాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. ఒంగోలులోని ఆటో నగర్లో సుమారుగా 10.95 కోట్ల రూపాయలతోటి ఇక్కడ అభివృద్ధి పనులు చేసుకోవడం మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలనే లక్ష్యంతో మొన్న 90 పైగా పరిశ్రమల ఎంఎస్ఎంఈ పార్కుల్ని మన ప్రకాశం జిల్లా కనిగిరి నుంచే ప్రారంభించటం, వారికి ఈ ప్రాంతం మీద ఉన్న మక్కువని, ఈ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తా ఉంది. మొన్న కలిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్లో విశాఖపట్నంలో మన జిల్లాలో కూడా సుమారుగా 5,000 ఉద్యోగాల కల్పన కలిగే విధంగా ఎంఎస్ఎంఈలు మనం ఎంఓయూలు చేసుకోవడం కూడా జరిగింది. ఆ రోజు 9.8 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేయాలనే సంకల్పంతో వస్తే ఈ ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం, చిత్తశుద్ధితోటి 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకి మేము ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ఈ పరిశ్రమలు తేవడంలో మంత్రులందరూ కూడా విశేషమైనటువంటి కృషి ఉంది. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారం, గత ప్రభుత్వాలు చేసిన పాపాల వల్ల కొన్ని పరిశ్రమలు వచ్చేదానికి
వెనకం చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం, మోడీ గారి సహకారం కూడా మర్చిపోలేని విషయం. ఇన్ని SIPలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా విదేశాలకు వెళ్ళటం, పారిశ్రామికవేత్తలను పెట్టుబడికి ఆకర్షించడం, ఇవన్నీ కూడా చేసిన వందల సమిష్టి కృషి, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహం. యువగలంలో 20 లక్షల ఉద్యోగాలకు ప్రామిస్ చేసినట్టు మన యువనేత IT శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళి కంపెనీలకి నమ్మకాన్ని, విశ్వాసం కలిగి తీసుకురావడంలో వారి కృషి కూడా మనం మర్చిపోలేంది. వీటన్నిటి ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా 10 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించేదానికి అవకాశాలు చేసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం ఇప్పటికీ కూడా చేసుకుంటున్న MOUల ప్రకారం, అదేవిధంగా పురోగతిలో ఉన్న పరిశ్రమల ప్రకారం ఇప్పటికి 10 లక్షలు ఆల్రెడీ మనం అవకాశాలు కల్పించడం జరిగింది. నిన్న చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఇంకొక 10 లక్షల పైచలకు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రభుత్వం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు 10 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెడుతున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ స్థానిక శాసనసభ్యులు వారి యొక్క ఆదేశాల మేరకు జరగడం జరుగుతోంది. దీంట్లో ఆటోలకు సంబంధించి ఎక్కువ ఆటో సర్వీసింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మీరందరూ కూడా దయవుంచి ఏదో ల్యాండ్ ఇస్తాం మేము ఇస్తే దాన్ని ఏదో హోల్డ్ చేసుకుంటాం, లేదా రెసిడెన్షియల్గా ఇల్లు కట్టుకుందాం అని అనుకోవద్దు. మీరు ముందరగా దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి. రాబోయే రోజుల్లో ఇంకా ఇదంతా టౌన్గా మారినప్పుడు ఇక్కడ పరిణామాలు కూడా మారుతాయి. కాబట్టి అప్పుడు ఏదైనా ఉంటే ప్రభుత్వం నుంచి వేరేగా మార్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం మీకు ఇచ్చినటువంటి ఫ్లాటింగ్ ఏదైతే ఉందో అన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి, ఏదైనా సరే 1 సంవత్సరం పూర్తి అయిపోయే లోపల మళ్ళీ మీ ఎవరైతే ఆటో నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నారో మాకు ఈ సమస్య ఉంది, మళ్ళీ మాకు ఇంకా ఇది కూడా కావాలి అనకుండా తప్పకుండా కూడా నేను చేసే బాధ్యత కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు మనకు కావాల్సినవి ఓసారి మీరు అందరూ కూడా చూసుకోండి. మీ రోడ్లు మీ ఎక్కడ వేస్తున్నారో దగ్గర ఉంటాం. ఏదో రోడ్లు అయిపోయినాయిలే, వాళ్ళు వేస్తారులే, డ్రైన్లు వాళ్ళు కడతారు, మంచినీళ్ళు వాళ్ళు పోస్తారులే అని చెప్పేసి అనుకోకుండా మీరు కూడా ఒక బాధ్యతంగా ఇది మంది, ఇక్కడంతా ఉండేది కూడా రోజు మనం తిరుగుతున్నాం. ఇదివరకు ఎంత గుంటల్లో వర్షం పడితే ఎంత ఇబ్బందులు పడ్డారో మీ కళ్ళతో మీరు చూశారు. ఈరోజు అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వచ్చేసి నీట్గా తయారవుతుంది. కాబట్టి మీరు కూడా బాధ్యతగా ఆ పనుల దగ్గర చూసుకోవటం, జాగ్రత్తగా అసోసియేషన్ వాళ్ళు కూడా దగ్గరుండి క్వాలిటీగా పనిచేయించుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.